హలో ఫ్రెండ్స్, మా మార్కెటింగ్ సిరీస్లోని 3వ వీడియోకు స్వాగతం. ఈరోజు మేము మీ ప్రధాన వినియోగదారులకు మీ ఉత్పత్తిని ఎలా చేరుకోవాలో మరియు విక్రయించాలో గురించి మాట్లాడబోతున్నాము. పిల్లలు, యుక్త వయస్కులు, శాకాహారులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు మరియు ప్రజలు అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో మీ చిరుధాన్యాల నూడిల్స్తో ప్రారంభిద్దాం. మీరు వాటిని విక్రయించడానికి సిద్ధంగా ఉన్నారా? మొదట వాటిని చిన్న స్థానిక దుకాణాలలో లేదా స్థానిక టోకు వ్యాపారులకు అందించడం ద్వారా ప్రారంభించండి. గొప్ప రుచి, నాణ్యత, ఫినిషింగ్ గురించి ఉత్సాహంగా ఉండటానికి వినియోగదారులకు ఉచిత నమూనాలను ఇవ్వండి. మీ ధరలు మరియు ప్యాకేజింగ్ వారికి ఆకర్షణీయంగా ఉండేలా చూసుకోండి. పిల్లలు, యుక్త వయస్కులు, శాకాహారులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు మరియు వ్యక్తులను అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో అర్థం చేసుకోవడానికి ఈ విధానం మీకు సహాయపడుతుంది. వినియోగదారులు మరియు వారి కుటుంబాలు ఒకే విధంగా మరియు వారు మీ మిల్లెట్ నూడిల్స్ను మంచి విలువ మరియు ఆకర్షణీయంగా చూసేలా చూసుకోండి. ఇది మీకు క్రమబద్ధమైన వినియోగదారుల స్థావరాన్ని నిర్మించడానికి, ఫీడ్బ్యాక్ ఆధారంగా మీ మిల్లెట్ నూడిల్స్ను మెరుగుపరచడానికి మరియు మెరుగుదల కోసం మీ బలాలు మరియు ప్రాంతాలను కనుగొనడానికి కూడా మిమ్మల్ని అనుమతిస్తుంది. డెలివరీ చాలా ముఖ్యంగా మీ మిల్లెట్ నూడిల్స్ను తాజాగా ఉంచడానికి ఇది వినియోగదారులకు ప్రధాన ఆందోళన. మీ పంపిణీ మార్గాలను తెలివిగా ప్రణాళిక చేసుకోండి. ఉదాహరణకు, మీరు సోమవారం తూర్పున ఉన్న దుకాణాలను, తరువాత మంగళవారం ఉత్తరాన ఉన్న దుకాణాలను సందర్శించవచ్చు. ఇంకా కొత్త బ్రాండ్గా మిమ్మల్ని మీరు గుర్తించుకోవటం చాలా ముఖ్యం. మీరు మిల్లెట్ నూడిల్స్ను మీరే పంపిణీ చేస్తుంటే మీ వాహనాన్ని మీ మిల్లెట్ నూడిల్స్ లోగోతో బ్రాండ్ చేయడాన్ని పరిగణించండి. పిల్లలు, యుక్త వయస్కులు, శాకాహారులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు మరియు ప్రజల దృష్టిని అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో ఆకర్షించడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. అంతేకాకుండా మీరు కేవలం వినియోగదారుల కోసం వేచి ఉండలేరు. మీ పోటీదారుల కంటే మీ ఉత్పత్తిని వారిని ప్రోత్సహించడానికి మీరు దుకాణదారులకు మీ మిల్లెట్ నూడిల్స్ ఆఫర్ ఆకర్షణీయమైన బేరాలను చురుకుగా ప్రచారం చేయాలి. మీ ఉత్పత్తిని ప్రజలు నిజంగా ఇష్టపడుతున్నారని మీరు గమనించినప్పుడు పెద్దదిగా ఆలోచించాల్సిన సమయం ఇది. మీ మిల్లెట్ నూడిల్స్ను పెద్ద దుకాణాలకు పంపిణీ చేయగల టోకు పంపిణీదారులతో భాగస్వామ్యం చేయడం ద్వారా పెద్ద ప్రాంతాల్లో విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకోండి. కానీ దశలవారీగా ఈ విధానాన్ని అనుసరించండి. మరింత విస్తరించడానికి ప్రయత్నించే ముందు మీరు స్థానికంగా విజయవంతమయ్యారని నిర్ధారించుకోండి. గుర్తుంచుకోండి, టోకు వ్యాపారులు మరియు పంపిణీదారులు పెద్ద వాల్యూమ్లను నిర్వహిస్తారు మరియు మీ ఉత్పత్తి మరియు ప్రక్రియలు స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ వాల్యూమ్లను సరఫరా చేయవచ్చు. కాబట్టి ప్రాంతీయ టోకు వ్యాపారులు మరియు పంపిణీదారులను చేరుకునే ముందు స్థానికంగా మిమ్మల్ని మీరు స్థాపించుకోవడానికి మీ సమయాన్ని వెచ్చించండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో మీ మిల్లెట్ నూడిల్స్ను ప్రదర్శించడం మర్చిపోవద్దు. రెగ్యులర్ పోస్టులు, సరదా పోల్స్ మరియు పోటీల ద్వారా మీ ప్రేక్షకులతో నిమగ్నమై ఉండండి. ఎక్కువ మందిని త్వరగా చేరుకోవడానికి మీరు గూగుల్ ప్రకటనలు లేదా సోషల్ మీడియా ప్రకటనలను ఉపయోగించడాన్ని కూడా పరిగణించాలనుకోవచ్చు. పిల్లలు, టీనేజర్, శాకాహారులు, డయాబెటిస్ రోగులు మరియు ప్రజలను అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో ఆకర్షించే ఇతర ఉత్పత్తులతో మీ మిల్లెట్ నూడిల్స్ను భాగస్వామ్యం చేయడం గురించి ఆలోచించండి. మిల్లెట్ నూడిల్స్ లేదా మిల్లెట్ పాస్తా వంటి గృహాలలో ఈ కేంద్రీకృత వ్యూహాలతో మీరు కేవలం ఒక ఉత్పత్తిని విక్రయించడం కంటే ఎక్కువ చేస్తున్నారు. మీరు కుటుంబాలు ఇష్టపడే బ్రాండ్ను నిర్మిస్తున్నారు. ఆల్ ది బెస్ట్. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం వ్యాపార్ కోచ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.